అందరికీ శనార్థులు వీకెండ్ టీన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చిన అవన్నీ చూసముగట హెడ్లైన్స్ చూడురి. దుక్కులు ఇత్తనాలు సిద్ధం, ఆనలు వడుడే ఆల్చం. ఊర్లకు వాకిన ఆన్లైన్ అంగళ్ళు, ఎగవడి కొంటుర్రు అక్కలు. కొత్త గ్యాంగ్ దిగిందట పట్నంలకు, సూటి పెడుతున్నారట శివారిండ్లకు. 100 ఏండ్ల నాటి నాణాలు జమయేషిండు శంకులు నత్తగుళ్ళలు. పరోటలేస్తానికి ట్రైనింగ్ ఇస్తారు, ఎక్కడెక్కడికెళ్ళో వచ్చి నేర్చుకుంటారు. ఏమాయ రామన్న, ఎందాకొచ్చిందే దున్నుడు? నిన్న మొన్న మీది గుడ్డమైంది, ఇయాల రేపట్లా కింది గుడ్డం అయిపోతుంది. ఇంకా దున్నుకుంటూనే ఉంటే ఇక ఇత్తనాలు ఎన్నడు తెస్తావు, ఎన్నడు పెడతావే? నా ముచ్చట అట్లుంచి గాని షెర్వెన్క నార అలికినరారా మీరు? గిదివారు దాకనా మొన్ననే అలికితి పత్తిత్తులే జర ఓ డల్లు పడ్డాక పెడదామని చూస్తున్నానే. ఇగో గిట్లున్నాయి ఊర్ల పొంట రైతన్నల ముచ్చట్లు. దుక్కులు దున్నుడు, గొర్రు కొట్టుడు, ఇత్తనాలు పెట్టుడు, నారలుకుడు. రైతులంతా వ్యవసాయం పనుల్లో బిజీగా ఉన్నారు పో. ఆదిలాబాద్ లో మొన్న టానలకు దుక్కులన్నీ తయారు పెట్టుకొని కొందరు ఇత్తనాల కోసం దుక్కునాల కాడ లైన్లు కడుతుంటే దొరికినోళ్ళు తెచ్చుకొని పెడుతున్నారు. ఇదే సందం దోనెంబర్ ఇత్తనాలు అంటగడదామని చూస్తున్న ఆఫీసర్లు పట్టుకుంటుర్రు, లోపటేస్తుర్రు. అటు నిజామాబాద్ లో పసుపు పెట్టుడు జోరుగా అవుతున్నది. ఇక నారాలకి నాటేస్తానికి బొచ్చెడు మంది తయారున్నారు. ఈ 2-3 రోజుల పత్తి గింజలు కూడా వర్షాలు అయితే పెడతాము, పొలాన్ని కూడా నార్మల్ పోస్తున్నాము ఆల్రెడీ. ఆనకాలం పంటల సాగు పెరిగే కోపు కొడుతుంది తాప. చాలా మటుకు రైతులు పత్తి, వరి పంటలే పండిస్తున్నారు. ముందుగాల దున్నుకున్న వాళ్ళు ఆల్రెడీ నాట్లు వేస్తున్నారు సుత. ఇక ఎప్పటి లెక్కనే సన్నాలే పండిస్తామంటారు రైతన్నలు. ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఆల్రెడీ నాట్లు స్టార్ట్ అయిపోయినాయి. ఇంతవరకు స్టార్ట్ అయినటువంటి ఎవరైతే చేస్తున్నారో అంత మ్యాక్సిమంగా సన్నాలకే చూస్తున్నా కానీ దొడ్డవిటికి పోయే పరిస్థితి కనబడలేదు ఇప్పటి వరకు. ఇంకొక డల్ల ఆనబడ్డదంటే ఇంకింత జోరు అందుకుంటాయి పనులు. ఆఫీసర్లేమో ఆనలు బగ్గనే కొడతాయి అంటారు కానీ ఓ కాడు ఉంటే ఇంకో కాడు ఉంటలేవు ఆ ఆనలు. రైతులంతా దుక్కులు ఇత్తనాలు తయారు పెట్టుకొని ఆన కోసం వెయిటింగ్ చేస్తారు. ఫినిషింగ్ కొట్టించి విత్తనాలు శుద్ధి చేసుకొని అన్ని రెడీ పెట్టేసుకొని వర్షాల కోసం వెయిట్ చేస్తాం. చూడాలి మరి తాపకు టైం కానలు పడి కాలం మంచిగా అవుతుందో ముంచైపోతుందో. పట్నాలంటే సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్ ఉంటాయి. మళ్ళీ ఫోన్ తెరిచి ఆన్లైన్ అంగట్లో ఆర్డర్ పెడితే అయిపోయాయి, ఇంటికే తీసుకొచ్చి ఇచ్చే సౌలత్ ఉంటుంది. అదే ఊర్లలో అయితే ఏది కావాలన్నా ఆడకట్టులున్న దుకాణం కాడికి పోవాల్సిందే. బొట్టు సీసా, పౌడర్ డబ్బా కాంచెలి ఉప్పు పప్పుల దాకా ఆడనే కొనాలి. ఊళ్ళో దొరకని వస్తువుల కోసానికి పక్క పట్నం పోవాల్సిందే. కానీ ఎవ్వరు పోతలేరులా. అట్లని ఊర్లోనే దొరుకుతున్నాయా అంటే అట్లేం లేదు. మరి ఇంకెట్లా కొంటూరంటే ఇగో గిట్లా కొంటూరు. చలో ఆర్డర్లన్నీ సంచుల నింపుకొని బండ్ల మీద పెట్టుకొని పోతున్నారు డెలివరీ ఇస్తానికి. హగో పోంగనే నంబర్ చెప్పి పైసలు ఇచ్చి కవర్ తీసుకుంటున్నాడు అన్న. ఇడ అక్క సుత అంతే, ఆన్లైన్ లా పైసలు కట్టేసి కవర్ తీసుకున్నది. గిడ ఆర్డర్ ఇచ్చినోళ్ళు లేకుంటే తమ్ముడు ఫోన్ కలిపి వాళ్ళతో మాట్లాడిచ్చి తీసుకుంటున్నాడు. కానీ మంచిగా చూడురి, డెలివరీ ఇచ్చేది పట్నంలో కాదు పల్లెటూర్లా. మెదక్, సంగారెడ్డి జిల్లాల జోరుగా నడుస్తుంది ఆన్లైన్ షాపింగ్. మొన్నటిదాకా పట్నంలోనే డెలివరీ ఇచ్చే ఆన్లైన్ అంగళ్ళు ఊర్లకు సుత తోలుతున్నాయి డెలివరీ బాయ్లను. హీగేముంది, ఇంట్లో ఊకొని ఆర్డర్ పెడుతున్నారు అన్నలు, అక్కలు. మా టైం వేస్ట్ కాకుండా ఇంట్లో ఉండే షాపింగ్ చేసుకుంటున్నాము. 2 hours టైం సేవ్ అవుతుంది. మా పిల్లలకి చదువు చెప్పుకోవడం, ఇంట్లో పనులు చేసుకోవడం కుదురుతుంది దానివల్ల. పట్నం పోయి రావాలంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇంటి పనులు చేసుకుంటానికి తీర్వాటం ఉండేది కాదు. ఇప్పుడు ఆన్లైన్ అంగడితోని గా టైం మిగులుతుందని అక్కలు, పెట్రోల్ ఖర్చు మిగులుతుందని అన్నలు. సిటీకి పోవాలి, 2 గంటలు వేస్ట్ చేయాలి, మళ్ళీ పెట్రోల్ వేస్ట్. మాకు టైం వేస్ట్ కాకుండా కూర్చున్న దగ్గర ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నాం. కానీ గమ్మతి ముచ్చట ఏంటంటే జిల్లాలలో ఉండేటోళ్ళ కంటే ఊర్ల పొంటే ఆర్డర్లు ఎక్కువ వస్తున్నాయట. సిటీలో పార్సల్ కంటే విలేజ్లలో ఎక్కువ తీసుకుంటారు పార్సల్. మాకు రోజుకి 700-800 వస్తాయి డైలీ. ఖర్చులు టైం కలిసి వస్తుంది గాని పోరలు, ఆడవిల్లలు, చిన్నలు, పెద్దలంతా ఆన్లైన్ లా అక్కర్లేని వస్తువులని కొని వాడేస్తున్నారట. ఇంకా కొందరైతే హుక్కా విల్సే ఇస్రాయల్ సుత ఆర్డర్ పెడుతున్నారట ఆన్లైన్ అంగట్ల. మొత్తానికి పట్న పొలను అటున్న పుల్ల ఇటు పెట్టకుండా వేసిన ఆన్లైన్ అంగళ్ళు పల్లెలకు సుత షేరిని అన్నట్టు.
జేబులు కొట్టేటోళ్ళు, బ్యాంకులకు కన్నాలేస్తోళ్ళు, బైకులు కొట్టేస్తోళ్ళు, గుళ్ళను దోసుకునేటోళ్ళు, ఇండ్లకు సూటు పెట్టేటోళ్ళు, దుక్నాలను ఊడ్చేటోళ్ళు, ఆడోళ్ల మెడల షైన్లు తెంపేటోళ్ళు, ఏటీఎం మిషన్లు ఎత్తుకపోయేటోళ్ళు, వైన్స్లకు జొర్రి మాల్ మోసేటోళ్ళని సుతా చూసినాం. ఇక నడుమ షెడ్ గ్యాంగ్ ఒకటి తిరిగింది పట్నంలా. ఇక ఇప్పుడు ఇంకో గ్యాంగ్ మోపైందుల్లో. పట్నం శివార్లు ఉండేటోళ్ళు పైలం ఊళ్ళో మధ్యప్రదేశ్ నుంచి కొత్త గ్యాంగ్ దిగిందట. మొన్న కుత్బుల్లాపూర్ మేట్ ఏరియాలో గేటెడ్ కమ్యూనిటీలకు జొర్రబడి 5 ఇండ్లకు సూటి పెట్టి ఒక ఇంట్లో బంగారం పైకం ఏం లేకుండా ఊడ్చుకపోయిర్రట. పోలీసులు పోయి ఎంక్వైరీ చేసి ఇది ఇక్కడోళ్ళ పని కాదు, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తిరిగే తార్ దొంగల పని అని తేల్చిర్రు. పట్నం శివార్లు ఉన్న హోటళ్ల దిగుడు, పొద్దున్నాక ఏరియాలన్నీ జల్లెడబట్టుడు, రాత్రిపూట పంతనం చూపించుడు. ఒక వాళ్ళు ఇంట్లో వాళ్ళని ఉంటే తలుపులు కొట్టి లేపి బంగారం పైకం వేసుకొని అవతల పడతారట. పుసుక్కున పట్టుకోబోయిర్రంటే అంతే. ఇక దాడులు చేసి పానాలు తీసేదాకా సుతా తెలియదట. అందుకే సిటీ శివార్లు ఉండే అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఒంటరిగా ఉన్న ఇళ్లలో ఉండేటోళ్ళు జర పైలంగా ఉండాలని సాటింపేస్తుర్రు పోలీసులు. రాత్రిపూట ఎవరన్నా నచ్చి తలుపు కొడితే తెలిసినోళ్ళేనా కాదా అని చూసి తీయాలి. కొత్తోళ్ళు అయితే ఎమ్మటే ఊరోళ్లకు 100 నెంబర్కు ఫోన్ కొట్టాలని కోరుతున్నారు. ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు. పోలీసులందరూ కూడా వారి టీమ్స్ వాళ్ళని పట్టుకోవడం కోసం 100% ఎఫర్ట్స్ చేయడం జరుగుతుంది. బుగులు పడాల్సిన పని ఏం లేదంటారు కానీ ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉంటే మంచిది. ఇప్పటి పోరలు రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయల చిక్కలు చూసుంటారు. ఓ 10 ఏళ్ల కిందట ఆటాన బిల్లలు చూసుంటారు. అంతకంటే ముందు పావుల బిల్లలు, 20 పైసల బిల్లలు, 10 పైసలు, 5 పైసల చిక్కలు సుత ఉండే. ఇదంతా ఓ 30-40 ఏండ్ల కింద. కానీ అంతకు ముందంటే ఇక ఇంట్లో ఉన్న పెద్ద మనుషులు చెప్పాల్సిందే. కానీ గీడున్న చిక్కలు ఆలు సుత చూసుండారు పక్కా. ఇవి 100 ఏళ్ల కింద ఈస్ట్ ఇండియా కంపెనీ హయాంలో మన దేశంలో అడకం చేసిన సిక్కలు. ఇవి 100 ఏళ్ల కింద నడిచినాయి. ఇవేమో నిజాం నవాబులు ముద్ర కొట్టించినాయి. ఇవి తీరు రాజుల కాలం నాటి సిక్కలు. అంతేకాదు అటు బయట దేశాల్లో వెనకట అడకం చేసిన నాణ్యాలు సుతున్నాయి. 25 దేశాల్లో అప్పట్లో నడిచిన సిక్కలు ఇవి. ఆడికి ఈడికి ఎంత ముద్దుగా పరిచినరో. మన నోట్లు బయట దేశాల్లో అడకం చేసిన నోట్లు సుతున్నాయి. ఇవన్నీకి సారే కూడబెట్టింది. మహబూబ్ నగర్లో ఉంటాడు. కరెంట్ డిపార్ట్మెంట్లో కొలువు చేసి రిటైర్ అయ్యిండు. పేరు నాగభూషణం. అయితే సార్కు చిన్నప్పటికెళ్ళి వెనకటి సిక్కలు వస్తువులు జమ చేసుడు మస్తు కాయిసట. ఓ 20 ఏళ్ల కాంచెల్లి ఇవన్నీ కూడా పెట్టిండు. 20 సంవత్సరాల నుంచి నేను పురాతన నాణ్యాలు, శంకులు, గవ్వలు, తర్వాత సముద్రం లోపల దొరికే నక్షత్ర చేపలు, తర్వాత సముద్రం ఇసుక, సముద్రపు రాళ్ళు ఈ విధంగా సేకరించిన. గుళ్ళు గోపురాల కాడ దొరికే రాళ్ల కాంచెల్లి సముద్రంలో దొరికే రంగురాళ్ళు, శంకులు, గవ్వలు, నత్తగుల్లలు చూస్తే ఎదుర్కొచ్చిండు. టూర్లకు పోయినప్పుడల్లా ఆడ దొరికే వెనకటి వస్తువులు తెచ్చేదట. కనుమరుగైపోతున్నాయి కదా, ఇవన్నీ విద్యార్థులకు కానీ చూడని వ్యక్తులకు చూపిస్తే బాగుంటుందనే ఆలోచన నాకు వచ్చింది. గదన్నట్టు అప్పుడప్పుడు ఎగ్జిబిషన్ పెట్టి చూపిస్తాడట సుత. కానీ 10 ఏళ్ల కిందటి పైసలు చూస్తానికే నోసుకుంటలేము. అసొంటిది 100 ఏళ్ల కింద అడకం చేసిన సిక్కలు చూపించిన సార్కు శనార్థి చెప్పాల్సిందేనోళ్ళ. మొన్నటిదాకా దేశమంతా ఐపీఎల్ జ్వరం అందుకుంటే ఇప్పుడు దునియా అంతటా T20 జ్వరం అందుకుంది. ఇవాళ ఏ దేశాలు ఆడుతున్నాయి అందులో పలానా ఆటగాడు ఇన్ని 6లు కొడతాడని, ఏ పలానైన బాల్ను గిర్రిన తిప్పి 5-6 వికెట్లు పడగొడతాడని షరతులు కాస్తుంటారు. ఇప్పటికైతే T20 వరల్డ్ కప్లా సూపర్ 8కు పోయింది ఇండియా. ఇక అటెన్క ఏమవుతుందో అప్పటి చూద్దాం కానీ ఇప్పుడైతే గీ ముచ్చట చూడుర్రి. క్రికెట్, ఐపీఎల్, T20 ముచ్చట్లు చెప్పి ఎద్దుకు నీళ్లు పెడుతున్న రైతును చూపిస్తున్నారేందని పరిశాన్ కాకుర్రి. మీరు చూస్తున్నది క్రికెటర్నే, గల్లీ లెవెల్ కాదు, లో ఇంటర్నేషనల్ లెవెల్. మరి మేమెప్పుడు చూడలే అంటురా. ఇండియా టీంలా మనోడు ఆడలే కానీ దివ్యాంగుల టీం తరపున ఆడి దుమ్ము లేపిండు. అన్నకు మాటలు రావు, షవులినవడే. హగో బ్యాట్ పట్టంగానే 4లు 6లే. భూపాలపల్లి జిల్లా పెద్దంపల్లిలో ఉండే అన్న పేరు రాజు. క్రికెట్లా మండలం, జిల్లా లెవెల్ నుంచి రాష్ట్రం తరపున ఎన్నో మ్యాచ్లాడి కప్పులు కొట్టుకొచ్చిన తోపు. అంతేకాదు లో దివ్యాంగుల ఐపీఎల్ కు మన సన్ రైజర్ టీం కు సెలెక్ట్ అయిందట రాజన్న. అన్న ఏమంటుండంటే ఇంకా చెమట తీసి పెద్ద లెవెల్ కు పోతా తప్పకుండా అంటున్నాడు. చిన్నప్పటికెళ్ళి క్రికెట్ అంటే చాలా కాయిషట అన్నకు. పేద కుటుంబంలో పుట్టి సవలతులు చక్కగా లేకుండా ఉన్నంతలా ప్రాక్టీస్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్ కు పోయిన అన్నం చూసి అమ్మ అన్నలది చిన్న మురిపేం కాదు. ఏది లేకున్నా కానీ ఆ ఆటనే నమ్ముకొని మాటలు రాకున్నా కానీ ఆయన ఆట మీద ఇంట్రెస్ట్ పెట్టి
ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగిండు. ఈ ఆట అంటే ఇష్టం. ఇప్పుడు జిల్లా స్థాయి నుంచి పెద్దగా ఎదిగిపోయింది. మాకు చాలా సంతోషం. ఐపీఎల్ సుత అదరగొట్టి ఇంటికే కాదు ఇండియాకే పేరు తెస్తా అంటున్న రాజన్నకు తీన్మార్ తరపున ఆల్ ది బెస్ట్. ఇయాల రేపు సుత సెలవులు వచ్చుట్లా తిరుపతి వెంకన్న దర్శనానికి బగ్గబోతురు భక్తులు. తక్కువ 25 గంటలు పడుతుందట స్వామివారి దర్శనానికి. స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకు 6 గంటలు, స్పెషల్ దర్శనానికి పోయిన వాళ్ళకు 4 గంటలు పడుతుందట. ఏ గంటలక మనం లైన్లో ఎవరు నిలబడతారు? జప్పుడు దర్శనం అయితే మంచిగుండు అని చాలా మంది అనుకుంటారు. కానీ అది కుదిరే పని కాదాయే. గందుకే ఓ తానా గీ ఉపాయం చేసిండ్రు. కండ్లకు 3D మిషన్లు పెట్టుకొని సినిమా చూస్తున్నారేమో అనుకునేరు. వీళ్ళంతా కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుంటురు. గుడిలకు పోకుండా లైన్ల నిలబడకుండా స్వామివారి దర్శన భాగ్యం కల్పించే ఇకమతి చేసిండ్రు గుడోళ్ళు. విఆర్ టెక్నాలజీ ఆడకం చేసి భక్తులు స్వామివారి గుడిలకు పోయినట్టు, గర్భగుడిలో తిరిగినట్టు, స్వామివారికి అభిషేకం చేస్తున్నట్టు 11 నిమిషాల 50 సెకండ్ల 3D వీడియోల కాశీ ఘాట్ల కాంచెలి తిరిగి చూసిన ఫీలింగ్ వస్తదట. एक्सपीरियंस बहुत अच्छा था. इट वॉज सो गुड. इट वॉज सो रियलिस्टिक. ऐसा लग रहा था कि मैं बिल्कुल मंदिर के अंदर बैठी हुई हूँ और आरती वगैरह. స్వామివారిని దగ్గరికెళ్ళి చూసినట్టే ఉంది. కాశీ మొత్తం చూసినా అని చెప్పుకుంటా చిన్న సంబురం కాదు షెల్లెమ్మది. అందరు భక్తులతో పాటు లైన్ల నిలబడి పోతే ఇంత మంచిగా దర్శనం కాదు అనుకొస్తున్నాడు గీ అన్న. भीड़ भाड़ की वजह से अच्छे दर्शन नहीं मिल पाते, लेकिन 3D के माध्यम से ऐसा अनुभव आपको रहेगा कि आप साक्षात बाबा के अंदर गर्भगृह में बैठे हुए हैं. उनके 5 पहर की आरती आपको दिखाई जा रही है. భక్తులకు కాశీ విశ్వనాథుని దగ్గరికెళ్ళి చూపెట్టాలని గీకమతి చేసిరట. ఆల్రెడీ మే 5 తారీఖు నుంచి జూన్ 4 దాకా గుడిలో పనిచేస్తోళ్ళకు చూపిస్తే మస్తుంది అనుకొచ్చిరట. ఇక ఇప్పుడు భక్తులకు చూపిస్తున్నట్టు గుడి పక్కకే ఓ సెంటర్ తెరిస్తే 3Dలా స్వామిని చూసి చిన్నగా మురుస్తలేరు భక్తులు. మా వంతు ఎప్పుడొస్తుందా అని ఏటింగ్లు ఉన్నారు వీళ్ళంతా. దేశంలో 2-3 గుళ్ళలనే ఉన్నది గీ టెక్నాలజీ. అబ్బా మన తాన లేకపాయ అని రంది వడకుర్రి. రేపు తిరుపతి వెంకన్న, యమలాడ రాజన్న, యాదగిరి నరసన్న దర్శనం సుత 3Dలో వేసుకునే భాగ్యం వస్తుండొచ్చు. తీయుర్రి. ఆనమబ్బులు ఉరుకొచ్చుడుతోని మన తాన వాతావరణం జరంత చల్లబడ్డది గాని దేశం మీది బాజుకు దంచుతుంది ఎండ. ఢిల్లీలోనైతే 30 ఏండ్లలా ఎన్నడు కొట్టనంత ఎండ చంపుతుందంటే చూడురిగా ఎట్లున్నదో. ఇక నీళ్ల తిప్పల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పబ్లిక్ అంటే ఏదో ఓ ఇకమతి వేసి తిప్పలు తప్పించుకుంటుండొచ్చురు. మరి జీవాల పరిస్థితి గందుకే గీళ్ళు గీ కార్యం పెట్టుకున్నారు. సారు తెంపుకుంటిచ్చుడు, కోతులు అందుకొని పోవుడు. అటు ఆ అన్నల్ సుత నపరో దిక్కు నిలబడి కోతులకు అరటి పండ్లు వంచుతుర్రు. హగో పసలకు సుత దాన ఎంత పాయిరంగా తినిపిస్తున్నాడో. చేతిలా ఈ నిత్తులు పోసి పట్టుకుంటే కోతి చూడుర్రి ఎట్లా గుమ్ముతుందో. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలా జీవాలకు దానా నీళ్లు పెడుతున్నాడు గీ పోలీసారు. ఆనాకాలం జొర్రిన మీది బాజుకు ఎండలు గట్టిగానే అరుచుకుంటున్నాయి. జీవాలకు తిప్పలు రావద్దని గీ తీర్ల తన్లాడుతున్నాడు అన్నట్టు. ఇక గిటి చూడుర్రి. భారెవ్వా 6 కొట్టింది షెల్లెమ్మ. ఒగలెనక ఒగలు వంతులు పెట్టుకొని బ్యాటింగ్ చేస్తుర్రు. కానీ ఇండోర్ స్టేడియం అనుకునేరు. ఇంట్లోనే ఆట అయినాక ఇక ఫోన్లు పట్టుకొని కూకుంటుర్రు. ఎక్కడోళ్ళు అక్కడ ఫోన్లు పట్టుకొని ఆటలాడు, వీడియోలు చూసుడు. అది సుత బోర్ కొడితే టీవీలో సినిమాలు చూసుడు. అన్న సుత ల్యాప్టాప్ ముంగట పెట్టుకొని ఇంటికాంచే పనిచేస్తున్నట్టున్నాడు. ఇండ్లకెళ్ళి బయటికి పోతట్టు లేదు. మరి రాజస్థాన్ రాష్ట్రంలో ఎండల బుగులకు పబ్లిక్ అంతా ఇండ్లలోనే ఉంటుర్రు. పిల్లల పార్కు చూడుర్రి ఒక్క పురుగు లేదు. జప్పున ఆనలొస్తట్టు చూడు దేవుడా అని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అక్కలంతా పొలాల కడ పూజలు చేస్తుర్రు. ఈ పాటికే రావాలే, ఇంకా రాలే. ఒక డల్లన్న పడితే మంచిగుండు. వ్యవసాయం పనులు చాలు చేద్దుమని రైతన్నలంతా మొగులు మీదికి చూస్తుర్రు. గిట్లున్నదుల్లా దేశం మీది బతుకు. ఇంటర్ అయిపోగానే ఎంసెట్ కోచింగ్ తీసుకుంటారు. డాక్టర్లు, ఇంజనీర్లు అయిదామనుకున్నోళ్ళు. ఇక డిగ్రీ చేసినోళ్ళు మంచి యూనివర్సిటీల పీజీ సీట్ కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తానికి కోచింగ్లకు పోతుంటారు. డిగ్రీలు, పీజీలు చేసిన వాళ్ళంతా సర్కారు కొలువు గట్టాలని గ్రూప్స్, సివిల్స్ కోచింగ్ సెంటర్ల బాట పడతారు. ఇప్పటిదాకా మీరు ఎన్నో తీర్ల కోచింగ్ సెంటర్లను చూసి ఉంటారు. కానీ గిసొంటిది మాత్రం పక్కా చూసి ఉండరులా.
కోచింగ్ సెంటర్ల డైనింగ్ హాల్ కాదుల్లో ఇదే కోచింగ్ సెంటరు. అగో చూస్తే హోటల్ లెక్కుంది, గీడేం కోచింగ్ ఇస్తారంటారా? ఇంకేంటిది, పరోటాలు చేసుడే. మొదలు ఇట్లా పిండిల నీళ్లు కలుపుకొని ఇట్లా ముద్దలు విసుకోవాలి. ఎట్లా పడితే అట్లా కాదుల్లో, గీ అన్న చెప్పినట్టు ఓ పద్ధతి ప్రకారం చేయాలి. అటెన్క ఇట్లా గ్యారప్ప చేసినట్టు వత్తాలి. ఇక నూనె ఎంత పోయాలి, ఎట్లా కాలవాలి, ఎట్లా మర్రెయ్యాలో అని చెప్తున్నాడు. ఇక ఇప్పుడు రుమాలి రోటీ. మొదలే పిండి చేతులు పెడితే ఖరాబ్ అవుతుంది కాబట్టి ఇట్లా క్లాత్ తోటి నేర్పిస్తున్నాడు. వరేవ్వా, ఏమన్నా తిప్పుతున్నారా? మొదలు అన్న నేర్పుడు, అటెన్క ఈలు చేసుడు. పేరుకు పరోటా కోచింగ్ సెంటరే గాని ఇడ్లీ, దోశ, చైనీస్ ఫాస్ట్ ఫుడ్ చేసుడు సుత నేర్పిస్తారట. ఇంతకు ఏడున్నదో చెప్పలే కదా, తమిళనాడు రాష్ట్రం తిరుచిలా. ఇసొంటి పరోటా కోచింగ్ సెంటర్లు బొచ్చడుంటాయాడా. ఏరే రాష్ట్రాలకెళ్ళి సుత వచ్చి నేర్చుకొని పోతారట. బయటి దేశాలలో సుత పెద్ద పెద్దోళ్లకు నేర్పిరట. ఇల్లు పెద్ద పెద్ద చదువులు చదువుకుంటానికి, కొలువులు కొడటానికి కోచింగ్ సెంటర్లు ఉన్నట్టే బతుకు తెరువుకు హోటల్ పెట్టుకుందామనేటోళ్లకు కమ్మగా తీయగా వంటలు ఎట్లా చేయాలనో ఇల్లు ట్రైనింగ్ ఇస్తుర్రన్నట్టు. గమ్మతున్నదిలే ముచ్చట. ఎండాకాలం సెలవులల్లా పోరలంతా మంచిగా ఈతలు కొట్టిండ్రు. కొందరు కాలువల బాట పడితే కొందరు షెర్ల దుంకిండ్రు. అట్లనే కొందరు బాయిల కడిపోయిండ్రు. ఇక నదుల బందుకు ఉండేటోళ్ళు నదులల్లో ఈతలు కొడితే సముద్రం ఒడ్డుకుండేటోళ్ళు బీచ్లలో పోయి ఎంజాయ్ చేసిండ్రు. ఇట్లా బాయిలు, కాలువలు, షెర్లల్లా ఈత ఎవ్వలైనా కొడతారు. కానీ సముద్రాన్ని ఈదాలంటే చాలా ధైర్యం కావాలి. గది గి షెల్లెమ్మ తన టన్నుల లెక్కనే ఉన్నట్టుంది పోర్రి. బెంగుళూరులుండే గీ షెల్లమ్మ పేరు కైనాకరే. 12 ఏళ్ల వయసులా స్కూబా డైవింగ్ చేసి రికార్డు కొట్టేసింది షెల్లమ్మ. గింత చిన్నేజిలా ఎవ్వరు గింత ధైర్యం చేయలేదట మరి. అగో ఈపుకు ఆక్సిజన్ సిలిండర్ గట్టి సముద్రంలోకి నూకేయంగానే శాపపోయినట్టు ఎట్లా పోతుందో, ఇక అడుక్కు పోయి ఆడ ఏమేం జీవరాశి ఉన్నది, ఎట్లెట్లా ఉంటది అన్ని అరుచుకొని వస్తారన్నట్టు. అండమాన్, నికోబార్, లక్షద్వీప్, మాల్దీవులలో సముద్రంలో స్కూబా డైవింగ్ చేసింది. ఇండోనేషియా, థాయిలాండ్ దేశాలలో నేర్చుకున్నదట గీ విద్య. 2 ఏళ్ల కింద సముద్రానికి నేర్చుకొని ఇప్పుడు రికార్డు కొట్టే లెవెల్కు పోయిందన్నట్టు. గంతలోపడికి పోతే బుగులు కాదా అంటే ఆడనే ప్రశాంతంగా ఉంటది, మంచిగా అనిపిస్తుంది అనుకొస్తుంది. చిన్నేజ్ కాబట్టి ట్రైనర్లు సుత ఎంట ఉంటారు కాబట్టి బుగులు లేకుండా సముద్రాన్ని అల్కగా ఇది పడేస్తుందన్నట్టు. ఇక పెద్దగైనాక మెరైన్ సైన్స్ అంటే సముద్రం గురించి, అండ్లుండే జీవరాశి గురించి చదువుతా అంటుంది. బోట్ల సముద్రం నడిమిట్లకు పోతేనే చక్కెర వచ్చినంత పని అవుతుంది. అసొంటిది గింత చిన్నేజిలా స్కూబా డైవింగ్ చేసుడంటే మామూలు ముచ్చటైతే కాదుల్లో. రేపు ఇంకిన్ని రికార్డులు కొట్టాలని కోరుకుంటా. ఆల్ ది బెస్ట్ రా చెల్లే. ఆదిలాబాద్ కవ్వాలడవి, ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు, నల్లమల్ల ఫారెస్టు, ఏటూరు నాగారం వన్యప్రాణి అభయారణ్యం, పాకాల వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఇట్లా బొచ్చడు అడవులున్నాయి తెలంగాణలో. అయితే ఏ అడవైనా 1-2 నెలలనో 5-10 ఏళ్లనో పుట్టుకరాలే. కొన్ని 100 ఏండ్ల నుంచెలు పెరుగుతున్నాయి. మనోళ్ళు అడవులు పోతం పెట్టుకుంటుంటేనా మనతాను ఉన్నంత తేటగా ఏడు ఉండకపోవు. ఇక ముచ్చట ఏందంటే పెద్ద పెద్ద అడవుల గురించి చెప్పి బుడ్డ మొలకలు చూపిస్తారేందనేరు. మీరు చూస్తున్నది సుత అడవే కాకుంటే ఊరి బయట ఉండేది కాదు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాయపూర్ల పట్నంలున్నది. హౌ మనుషులు పెంచిన అడవే. అట్లని ఏండ్లకేంలేం పట్టలేదుల్లో. మొలకలు నాటిన ఏడాదిలోనే ఇట్లా అడవి తయారైంది. యంగ్ ఇండియా గ్రూప్ అనే స్వచ్ఛంద సంఘపోళ్ళు బయటి దేశంలో మొలకలు పెంచి మియావాకి అనే పద్ధతిలో పెంచిండ్రు ఈ మొలకలన్నీ. అంటే ఇత్తనాలు దగ్గర పెడతారు. అవి గుంపులుగా సూరన్నకు భూమిని కనబడనీయకుండా పెరుగుతాయట. గిసొంటి అడవులు గాలిలుండే గలీజ్ గాలిని వీల్చుకొని బయటి చెట్ల కంటే 30 పాలు ఎక్కువ తేటగా చేస్తాయట. మళ్ళీ ఎక్కువ జాగ సుత అక్కరుండదుల్లో 20 గజాల సుత అడవిని పెంచొచ్చట. రాయపూర్లో 5000 గజాల జాగల ఏడాది కిందటి 2500 మొలకలు నాటితే ఇట్లా అడవే తయారైందన్నట్టు. పట్నాలల్లా గాలి దినామింత గలీజ్ అవుతుంది కాబట్టి చెట్లు పెంచుతామని ఓ స్వచ్ఛంద సంఘం సర్కారును అడిగితే గీ జాగ చూపెట్టిందట. దినామింత గాలి గలీజ్ అవుతున్న పట్నాలల్లా గిసొంటి ఇకమతులు చేస్తే కొంతను నయముంటుండొచ్చు.
చూసిండ్రు కదా ఇక ఇవ్వుల్లా ఇయాల్టి వీకెండ్ తీన్మార్ వార్తలు ఉంటామల్లా నమస్తే.